ఏపీలో జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిపై కలబడి నిలబడ్డారు జనసేనాని. దీంతో నరేంద్రుడి కేంద్ర ప్రభుత్వానికి తోవగా మారారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి దిక్సూచయ్యారు. పవర్ రాజకీయాలకు దూరంగా ఉంటూనే తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు పవన్. పిఠాపురం వేదికగా జన గర్జన చేరున్నారు. హైదరాబాద్ వేదికగా జనసేన ఆవిర్భవించింది. 2014 మార్చి 14న మాదాపూర్ వద్ద ఉన్న నోవాటెల్ హోటల్లో పార్టీని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే అంతకు ముందే అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో ఆయన కీలకంగా ఉన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు పవన్ కళ్యాణ్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. నాడు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికింది. అయితే ఆ మద్దతు కొంతకాలమే ఉంది. 2 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, టీడీపీ కూడా ప్రశ్నించడం లేదని ఆరోపణలు సంధించారు పవన్. ప్రత్యేక హోదా కోసం గళమెత్తారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్ష పార్టీలతో జతకట్టి ఎన్నికలకు వెళ్లింది జనసేన. ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 స్థానాల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా 2024 ఎన్నికల్లో 100% సక్సెస్ రేటు సాధించింది జనసేన. రెండు 2019 ఎన్నికల్లో 2 చోట్ల పవన్ ఓడిపోవడంతో జనసేన ఉనికికే ప్రమాదం ఏర్పడినట్టయింది. కానీ పడిన చోట లేచి నిలబడ్డారు జనసేనాని. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. 2014లో విప్లవకారుడు చెగువేరాను అనుకరించే ప్రయత్నం చేసిన పవన్ 2024 నాటికి సనాతన ధర్మం వైపు అడుగులు వేశారు. రెండు 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. రెండు 2019లో భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. కానీ పవన్ మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను నమ్ముకున్న చాణక్య నీతిని నమ్ముకున్నాడు. తన ఓటమికి గల కారణాలపై పవన్ కళ్యాణ్ విశ్లేషించుకున్నాడు. 2019లో జరిగిన తప్పిదాలను 2024లో ఎన్నికల్లో చేరాదని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే
ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. సింపతి అవినీతి రాజకీయాలు చేసే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు పవన్ నమ్ముకున్న నీతి రాజకీయాలు పనిచేయలేదు. ఆ తర్వాత జగన్ను ఎదుర్కోవడానికి వారాహి యాత్రకు నడుం బిగించారు. వారాహి యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. జనం గుండెల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ప్రజల్లో జనసేనకు వస్తున్న స్పందనను చూసి జగన్కు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని మొదటగా పవన్ కళ్యాణ్ ఖండించారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి వెంటనే రాజమండ్రి జైలుకు బయలుదేరారు. పవన్ పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు. దేనికి భయపడకుండా ముందుకు సాగారు జనసేనాని. జనసేన పనైపోయింది అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు తొలి పరాజయం కోలుకోలేని దెబ్బగానే ఉంటుంది. కానీ పవన్ పడి లేచిన కడలి తరంగం మాదిరిగా వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడం మొదలెట్టారు. ఇసుక ఉద్యమాన్ని ఆయన చేపట్టి భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత కారణంగా ఉపాధి పొందటం లేదని విమర్శిస్తూ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. దానికి టీడీపీ నుంచి మద్దతు కూడా లభించింది. ఇది జరిగిన తర్వాత బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అలా బీజేపీతో కలిసి పవన్ సాగించిన రాజకీయ పోరాటంలో ఆయనకు జాతీయ పార్టీ అండ ఉందన్న భావన అయితే కలిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడ జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలి వస్తున్నారు. జయ కేతనం పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఐ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. 12 రోజులుగా 470 మంది సాంకేతిక నిపుణులతో సభా వేదిక ప్రాంగణంలో ఆడియో, వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. జనసేన సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్స్ తో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులను ఈ సభ బందోబస్తుకు కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. కాకినాడ, పిఠాపురం, కత్తిపూడి మార్గంలో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.